ఎప్పుడు గొంగల పురుగులానే ఉండదు. అది పరిపక్వత చెంది ఏం జరిగిద్ది అని అంటే సీతాకోక చిలుకలా మారి చూసిన వాళ్ళందరూ గొంగల పురుగుని అసహించుకుంటారు, నెట్టి పడేస్తారు, చంపుతారు, తీసుకెళ్లి బయట పడేస్తారు. మన జీవితం కూడా గొంగల పురుగులా ఉంటది. దేవుడు ఎందుకు సీతాకోక చిలుకని గొంగల పురుగులా ఉంచాడు అనంటే మనకి కష్టాలు వస్తాయి, మనల్ని చూసి గొంగల పురుగులాగా అందరూ అసహించుకుంటారు. కానీ ఒక రోజు వస్తుంది ఒంటరితనముగా, అది ఏ మూలకో వెళ్ళి గూడు కట్టుకుంటుందండి. హల్లెలూయా. ఆ మట్టిలోకి వెళ్ళి ఆ గూడులోకి వెళ్ళి ఒక మూలన ఒంటరిగా ఉంటది. ఆ ఒంటరిగా దేవుడితో గడుపుతుండగా రెక్కలు చాచుకుని బయటికి ఎగురుకుంటూ వస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కూడా ఒంటరిలో దేవుడితో నువ్వు గడుపుతా ఉంటుంటే లేని ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. దానికి రెక్కలు లేవు కానీ రెక్కలు ఇచ్చాడు. దానికి అందమైన రూపం లేదు, అందమైన రూపాన్ని ఇచ్చాడు. అది బయటికి ఎలాగొస్తుంది అంటే ఎగురుకుంటూ ఎవరికి అందనంత ఎత్తులో అది ఎగురుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక.